కనీస వేతనం చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో అంగన్వాడీ టీచర్లు ఆందోళన బాటపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీ టీచర్లతో వెట్టి చాకిరీ చేయిస్తూ చాలని జీతాలు ఇస్తూ ఉన్నారని సిఐటియు నాయకుడు చంద్రశేఖర్ మండిపడ్డారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి అన్నారు. ప్రధానంగా ఏంటంటే 2 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి ప్రభుత్వం వచ్చి. 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా అంగన్వాడీలకు సంబంధించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయలేదు. గతంలో మేము ధర్నాలు చేస్తున్నప్పుడు అంగన్వాడీ టీచర్లు అయ్యాలు వాళ్ళకు వచ్చి హామీలు ఇచ్చిన టెంట్లలో ఆ హామీలు కూడా ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. దాంట్లో ప్రధానమైంది 18,000 సాలరీ చేపిస్తామని చెప్పేసి, అట్లాగే పీఎఫ్, ఈఎస్ఐ చేపిస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేపిస్తామని ఏవి చేయిపోగా మళ్ళీ పైనుంచి పిల్లల్ని గుంజుకొని ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చే కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే అది ఆపేసి ప్రీ ప్రైమరీ స్కూళ్ళు కానీ, పిఎం శ్రీ విద్య కానీ అంగన్వాడీ కేంద్రాలకి కేటాయించాలని, ఆ బడ్జెట్ను అంగన్వాడీ సెంటర్కే ఇవ్వాలని చెప్పేసి మా డిమాండు. అంగన్వాడీ కేంద్రాలను ఎత్తేయాలి అన్న యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు అంగన్వాడీ టీచర్లు. ప్రీ ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి అని డిమాండ్ చేస్తూ చలో కొడంగల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వికారాబాద్ జిల్లా తాండూరులో అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆపాలి, అంగన్వాడీల పట్ల అక్రమ నిర్బంధాన్ని ఆపాలి, నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, కాపాడాలి, బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తున్న ICDS ను కాపాడాలి,